ప్రతి ఒక్కరు మనం అందరం తల ఉంచుకుంటూ ప్రతి ఒక్కరు ఒకసారి మనం రెండు చేతులు పైకి ఆయన స్తుతించుకుందాం. దేవుడు ఇచ్చిన మంచి సమయం బట్టి యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము నాయనా, రెండంచుల ఖడ్గము ఓ యేసయ్యా, తేనె కంటే మధురము. చెప్పుదాం యేసయ్యా నీ మాట, యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము.
విడువనే నిన్ను నేను మరువనే నిన్ను నేను విడువనే స్తుతి చేదాని దేవా అనుదినం స్తుతి చేదాని దేవా అనుదినం ఇంకొకసారి చెప్పుకుందాం స్తుతి చేదాని దేవా అనుదినం స్తుతి చేదాని దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నిన్ను నేను మరువనే నిన్ను నేను విడువనే నిన్ను నేను అవునేస మరువున్నాయన విడువనే సిలువే సిలువే నాదు శరణం నీవే నీవే నాకు మార్గం సిలువే నాదు శరణం నీవే నాకు మళ్ళీ చెప్తాను సిలువే సిలువే నాదు శరణం నీవే నాకు మార్గం సిలువే నాదు శరణం నీవే నాకు మార్గం నిన్ను నేను మాట చెప్పుకుందామా మరువనే నిన్ను నేను మరువనే నిన్ను నేను యేసయ్యా స్తుతించుదాం స్తుతించుదాని और एक बार कहेंगे क्या दे सकता
మాటలో ఒక అర్థము మనం ఒకసారి చూసుకుందాం. నేనేమి ఇవ్వగలను, ఏమని ప్రభువా నీకు నేను ఏం తాగలను? కేవలం నా 2 చేతుల పైకి వందనాలు మాత్రమే నేను చెల్లించగలను. నీలోనే నా హృదయము, నీలోనే నా ఉదయము సాయంత్రము, నీవే నా సమస్తమే ఉన్నావు ప్రభువా. ఈ ఒక్క మాట చెప్పుకుందామా? దేవా నిజంగానే మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు. యేసయ్యా విడువలేను ఎడబాయని నీ ప్రేమ నాయన. చివరిసారిగా ఈ నూతన సంవత్సరంలోని మనం అడుగు పెడుతుండగా ఒక్కసారి ఆయన వైపు చూసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఒకసారి నిజంగానైనా నేనేమి ఇవ్వగలను ప్రభువా? నేనేమి ఇవ్వలేను కానీ కేవలం నా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించగలను ఆయన. ఒకసారి మన 2 చేతుల పైకి ఎత్తుకుని ఒక్కదిగా ఒక చేయ ఆయన వైపు చూపిస్తూ ఒక చేయ మన హృదయం వైపు మనం చూపించుకుంటున్నాం.
నిరీక్షణ, ప్రేమ, విశ్వాసము కర్తవు నీవు నాయన. నిజంగా ప్రభువా నీ ప్రేమ మాలో నింపండి. జీవజలము నీవే, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, స్వరాలెత్తుదామా? పరిశుద్ధ ప్రభువా, శుద్ధుడా, శుద్ధుడా, పరిశుద్ధ ప్రభువా, మా స్తుతులకు అర్హుడవు, మహిమోన్నతుడా, సింహాసనాసీనుడా, మా స్వరములెత్తి నిన్నారాధింతుము, పరిశుద్ధ గొర్రెపిల్ల. మన చేతులతో ఒకసారి మా స్తుతులకు అర్హుడవు, మహిమోన్నతుడా, సింహాసనాసీనుడా, మా స్వరములెత్తి నిన్నారాధింతుము, పరిశుద్ధ గొర్రెపిల్ల, పరిశుద్ధ గొర్రెపిల్ల. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆయన నామములో ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. తల వంచి ప్రార్థనతో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, ఈ యొక్క సంవత్సరం నాకు చివరి దినమందు మేము కలిసి నిన్ను ఆరాధించుతూ దేవా, ఇదిగో నీ వాక్యమును వినుటకు మమ్మల్ని మేము దేవా సిద్ధపరచుకున్న రీతిని బట్టి నీకు వందనాలు. మాతో మీరు మాట్లాడండి. ఈ సంవత్సర కాలంలో చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్య భాగము నూతన వాగ్దానముతో మీరు మమ్మల్ని నింపి మమ్మల్ని నూతనపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రాముఖ్యంగా దేవుడు గడిచినటువంటి సంవత్సరం అంతా అనేకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నన్ను, నా కుటుంబాన్ని, అలాగనే మన సంఘం అంతటిని, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు సజీవ లెక్కలో ఉంచి కాపాడి అనేకమైన అపాయకరమైన పరిస్థితుల్లో నుంచి, అనారోగ్య పరిస్థితుల్లో నుంచి, ఉచ్చులలో నుండి దేవుడు కాపాడి భద్రపరిచి ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి సిద్ధపరిచిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
నేనైతే ఈ సంవత్సర కాలంలో మరి తొలిటి దినాల్లోనే చాలా అనారోగ్యస్తురాలు అయ్యాను. మరి ఆ యొక్క నిమోనియాతో నేను ఒక 20 days హాస్పిటల్లో ఉన్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచి మరి ఆ యొక్క తర్వాత దినాల్లో కోవిడ్లో ఎటువంటి అనారోగ్యాలు సోకకుండా మరి కాపాడిన విధానాన్ని బట్టి, సంఘాన్ని సంరక్షించిన విధానాన్ని బట్టి, ప్రతి ఒక్కరిని ఆయన కాపుదల్లో భద్రపరిచినందుకు దేవునికి లెక్కలేనటువంటి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినాన్న మన వాగ్దానంతో క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి ముందు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దినం నాకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనములు. 2 Chronicles chapter 7 verse 13 and 14. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనముల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశములను స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలిచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఈ యొక్క వాక్య భాగము మరి సొలొమోను యొక్క మందిరమును గూర్చి, ఇశ్రాయేలీలు వారు చేయబో ప్రార్థనలను గూర్చి వ్రాయబడిన మాట. మరి భయంకరమైనటువంటి దినాల్లో దేవుడు మన ఈ యొక్క 2020 అంతట్లో అనేకమైనటువంటి పరిస్థితులు మనము ఎదుర్కొని ఉంటున్నాం. మరి చాలామంది చాలా బ్యాడ్ ఇయర్ అని, చాలా పాట్లు పడిపోయిన సంవత్సరం అని అనేకులు మాట్లాడుతున్నారు. కానీ మన విషయంలోనికి వచ్చేసరికి దేవుడు మేలు చేసిన సంవత్సరం ఇది. హల్లెలూయా. మరణ బారిన పడకుండా, రోగ బారిన పడకుండా దేవుడు ఆయన రెక్కల క్రింద మనల్ని ఏ విధంగా తప్పించగలడో, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి హస్తము ఏ విధంగా రక్షించగలదో, ఏ విధంగా కాపాడగలదో ఆయన మరి ఒకసారి తను తాను మన పక్షంగా రుజువుపరుచుకున్నటువంటి సంవత్సరం. హల్లెలూయా. చాలామంది అది చాలా చెడ్డ సంవత్సరము, చాలా భయంకరమైన సంవత్సరం అని మాట్లాడుచున్నారు. కానీ దేవుని దృష్టిలో చెడ్డ భయంకరములు ఉండవు. కానీ దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే 13వ వచనం, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 13వ వచనంలో, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ. ఈ యొక్క లేఖనాన్ని జాగ్రత్తగా గమనిస్తే 14వ వచనంకి వచ్చేసరికి పశ్చాత్తాపమును గూర్చి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల. ప్రామిస్ టు దోస్ హూ కమ్ ఇన్ కంట్రిషన్, పశ్చాత్తాపంలోనికి వచ్చినటువంటి ప్రజలకు దేవుడి వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఆయన తమ తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి, అనగా పశ్చాత్తాప హృదయమును గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే దావీదు 51వ అధ్యాయము 17వ వచనంలో కీర్తనలు, సామ్స్ చాప్టర్ 51 verse 17, ఆ యొక్క కీర్తనలు 51వ వచనము 17వ వచనములో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. పశ్చాత్తాపంతో నిండినటువంటి హృదయాలను, క్షమాపణ అడుగుచున్నటువంటి హృదయాలను దేవుడు అలక్ష్యము చేయడన్న సంగతిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చాలా మార్లు దేవునికి చాలా అర్పణలు మనం అర్పిస్తూ ఉంటాం, చాలా పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి. కానీ దేవుడు ఇక్కడ ఈ పరిస్థితులన్నిటిలో నుండి తప్పింపబడ్డానికి దేవుడు అడుగుచున్నది నీ బలి, నీ యొక్క ఉన్నతమైన స్థితి నుంచి మరి ఏదో విధమైనటువంటి అర్పణ, వీటిని దేవుడు అడగట్లేదు. కానీ విరిగి నలిగిన హృదయము, ఆ తగ్గించుకున్నటువంటి హృదయము, పరిశుద్ధంగా తమను తాము అప్పగించుకున్నటువంటి
హృదయాలను దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. అందుకే అక్కడ అంటున్నాడు ఏంటంటే, నేను వారిని బాగు చేసేదను, నీ దేశమును స్వస్థపరచెదను అన్నమాట దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ఈ యొక్క చివరి సమయాల్లో మనం ఉంటున్నాం కనుక నేను ఎక్కువసేపు మీ యొక్క సమయాన్ని తీసుకోదలుచుకోలేదు. కొద్దిగా మన వాగ్దానంలోనికి వెళ్లే ముందు ఈ మాటలు మనం ధ్యానం చేసుకుంటూ, ఆయన చాలా చక్కనైనటువంటి మాట ఈ యొక్క యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కదా, అవన్నీ నా కృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా. అంటే ఆ యొక్క 13వ వచనంలో రాస్తూ 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటున్నారు ఏంటంటే, వాన కురియకుండా ఆకాశమును మూయగలను అంటున్నాడు అక్కడ. లేకపోతే దేశం నాశనం చేయడానికి మిడతలు వచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, ఆ యొక్క 3వ మాటలో మనము ఉన్నాం ఈ యొక్క కోవిడ్ సమయంలో. కానీ దేవుడు ఇక్కడ అన్నాడు, అవన్నీ నేను పంపించినవే, నా చేతి పనులే, నేను ఆజ్ఞాపిస్తేనే కానీ అవి రావు అని చెప్తూ అన్నాడు. అవన్నిటినీ కలుగు చేయగలను, తొలగించగలను. అయితే ఎవరు దీన మనస్సు లేకపోతే పశ్చాత్తాప హృదయం, నలిగిన హృదయం గలవారై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క కనికరము పశ్చాత్తాప హృదయముల మీద పడుతుంది. దేవుని యొక్క దృష్టి ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉంటారో వారే ఆ యొక్క దేవుని కనికరమును సంపూర్ణముగా పొందగలరని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ యొక్క యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఆ యొక్క భక్తుడు 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడినై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఈ నూతన సంవత్సరాల్లో మనకున్న సమృద్ధిని బట్టి, మనకున్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి చాలా అర్పణలు మనము తీసుకొని వెళ్తాం. చాలా మార్లు మన బ్రతుకులో ఇవి మనకి ఆశీర్వాదాన్ని కలిగిస్తాయి అన్న ఆలోచన మనలో ఉంటుంది. అవి తప్పక మనము తీసుకెళ్ళాలి. యేసుప్రభు అంటారంటే అవి మానక అన్న మాట వ్రాయబడి ఉంటుంది. పుదీనాలో ఆ యొక్క జీలకర్రలో వారు దశంభాగం ఇస్తుంటూ ఉన్నవారు ఆ యొక్క శాస్త్రులైన వారితో, వేషధారులారా మీరు ఈ విధంగా ఇస్తున్నారు కానీ అవి మానక మీ హృదయం లోపల శుద్ధి చేసుకోమని దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ అవి మానక, అవి తప్పక ఆశీర్వాదాన్ని ఇస్తాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలోనికి భయంకరమైన దినాలను మనము దాటి వచ్చినటువంటి ఈ దినాల్లో మనకి ఒక నూతనత్వం అవసరం. ఈ వాక్యము మనం చాలా మార్లు ఈ యొక్క కోవిడ్ టైమ్స్లో మనం చదువుకున్న వారమే. కానీ దేవుడి దినాన్న ఈ వాక్యం ద్వారా మరొకసారి మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మన జీవితాల్లో మన యొక్క పోగొట్టుకున్నదంతా మనము రికవర్ చేసుకోవాలి. నిజంగా ఈ యొక్క లాక్డౌన్స్లో మనం చాలా పోగొట్టుకున్నాం. మన జీతాలు లేవు, మనకి ఆరోగ్యం పోగొట్టుకున్నారు, చాలామంది నెమ్మది పోగొట్టుకున్నారు. కొంతమంది మరి ఎన్నో యాడ్స్, ఎన్నో జోక్స్ దీని మీద, ఈ యొక్క లాక్డౌన్ వల్ల లావ్ అయిపోయారని, లాక్డౌన్ వల్ల ఇది అయిపోయారని, అది అయిపోయారని, చాలా నిజంగా పరిస్థితులు ఆ విధమైనటువంటి ఆ యొక్క భయంకరమైన పరిస్థితులు కుటుంబాల్లో చోటు చేసుకున్నాయి. కనుక వీ నీడ్ టు రికవర్ వాట్ వీ లాస్ట్. మనము ఏమేమి పోగొట్టుకున్నామో మన యొక్క పరిస్థితులన్నిటినీ మరలా, అందుకే అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే ఆ యొక్క 13వ వచనంలో అంటారు కదా, నేను వాన కురియకుండా ఆకాశమున మూసివేసినప్పుడే కానీ, వాన కురియకుండా
ఆకాశమును మూసిస్తే ఆ యొక్క పంటలుండవు. ఆయన అంటున్నారు కదా, దేశం నాశనం చేయడానికి మిడతలను పంపించినప్పుడే కానీ, లేకపోతే నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. ఆ తెగులు రప్పించినప్పుడు అనేక మంది తమ ప్రాణములను పోగొట్టుకొని ఉన్నారు ప్రపంచమంతా అంతటా. కనుక దేవుడు ఆ యొక్క మనము పోగొట్టుకున్నదంతా, మన నెమ్మది, మన సంతోషము, మన ఆరోగ్యము, అనేకులు ఈ యొక్క కోవిడ్ బారిన పడి బలహీనలైపోయారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు రికవర్. వారు అది ఎంత శాయశక్తిలో పనిచేస్తున్నా ఆ యొక్క పరిస్థితులు మరలా నార్మల్ అవ్వలేకపోతూ ఉంటున్నారు. అవన్నీ మన జీవితాల్లో వెనక్కి తీసుకొని రాబడాలి. హల్లెలూయా. అలాగనే మరి ఈ యొక్క ప్రపంచ దేశం అంతటా స్వస్థత కావాలి. దేవుడు అందుకే మాట్లాడుతూ అంటున్నాడు ఏంటంటే, ఆయన ప్రతి ఒక్క హృదయాన్ని టచ్ చేయడానికి ఆయన ఆశపడతా ఉంటున్నాడు. ఆ ప్రతి హృదయం టచ్ చేయబడాలంటే ప్రతి హృదయము అంతరంగంలో లోపల పశ్చాత్తాపము, నలిగిన పరిస్థితి కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే ఈ యొక్క ఇయర్ మనము కంప్లీట్గా రికవర్ చేసుకోవాలి. కనుక దానికి మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఉజ్జీవం అవసరం. మన హృదయాలు తెప్పరిల్లబడాలి. దేవుని వాక్యం చేత ఈ 13వ వచనమును 14వ వచనం ఆలోచన చేసినప్పుడు జనులు తమ యొక్క తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విడిచి, అంటే రివైవ్ చేసుకోవాలి తమను తాము. మొదటి ప్రేమ, మొదటి ప్రార్థన జీవితము. దేవుని సన్నిధిలో ఏ పరిస్థితుల్లో మన ఆశీర్వాదమును పోగొట్టుకొని ఉన్నామో ఆ పరిస్థితులన్నిటిలో నుండి బయటికి రావడానికి ఇది మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. స్వస్థత అంటే చాలా మార్లు మన శరీరం గురించి ఆలోచన చేస్తాం. మనము ఆ యొక్క పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాలు, వాటిలో స్వస్థత కావాలి. మన హృదయంలో స్వస్థత కావాలి. మన యొక్క శరీరంలో స్వస్థత కావాలి. మన భూమికి స్వస్థత కావాలి. దేశమును స్వస్థపరుచు. మన పంటకి స్వస్థత కావాలి. మన గింజకి స్వస్థత కావాలి. హల్లెలూయా. గనుక ఇవన్నీ రికవర్ చేసుకోవాలి అని అంటే మన జీవితాల్లో మనం మరొకసారి రివైవ్ చేయబడాలి. హల్లెలూయా. ఈ రికవర్ అవ్వటానికి మనము రివైవ్ చేయబడాలి. అందుకే ఈ సంవత్సరం నేను మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి ద ఇయర్ ఆఫ్ రివైవల్ అనే మాటను నేను డిక్లేర్ చేస్తూ ఉంటున్నాను. దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ రివైవల్. ఉజ్జీవమును అనుగ్రహించు సంవత్సరంగా నేను ఈ యొక్క సంవత్సరం వాగ్దానమును ప్రకటన చేయించున్నాను. ఏ ప్రాంతాల్లో మనము కూలిపోయి ఉన్నామో, ఏ ప్రాంతాల్లో బలహీనంగా ఉన్నామో ఆ ప్రాంతంలో మనము రివైవ్ చేయబడి మరి ఒకసారి మనము ఆ యొక్క నూతనమైన ఆశీర్వాదాలన్నిటినీ తిరిగి తెచ్చుకోవడానికి, మన పరిస్థితులన్నీ స్వస్థతను, నిండారు అయిన దీవెనలను అనుభవించుటకు మనము అప్పగించుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మీ అందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలను, ఆశీర్వాదములను తెలియజేయచ్చు. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి దేవుని సన్నిధిలో మనల్ని అప్పగించుకుంటూ, ప్రభా నా జీవితంలో నన్ను మరి ఒకసారి నేను రికవర్ చేయబడ్డానికి, నేను పోగొట్టుకునేవన్నీ రికవర్ చేయబడ్డానికి, ఆ యొక్క అబెండెన్స్లోనికి, ఆ సమృద్ధిలోనికి నేను మరలా ప్రవేశించడానికి, నేను రికవర్ చేయబడ్డానికి ప్రభా నన్ను రివైవ్ చేయమని ఒకసారి దేవుణ్ణి అడుగుదాం. ఏ ప్రాంతాల్లో బలహీనంగా ఉన్నామో, ఏ ప్రాంతాల్లో మరి ఆ యొక్క దేవుని వాక్యంలో మలాకీలో వ్రాయబడి ఉంటుంది కదా, మరి కాటుక, మరి చీడ, అనేకమైన ప్రాంతాల్లో మన ఆహార వస్తువులు, మన శరీరములు, మన యొక్క నెమ్మది, మన కుటుంబాల్లో, భార్య భర్తల బంధాల్లో, బిడ్డల బంధాల్లో అనేకమైనవి చొరబడి మనకున్న సమాధానమును కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దినాల్లో లెట్ us రికవర్ విత్ ద
వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము చేత దాన్ని మరలా తిరిగి కట్టుకోవడానికి, మరలా దాన్ని వారి యొక్క ఉజ్జీవములోనికి మనం ప్రవేశింపబడి అవన్నీ ఫిల్ చేయబడడానికి, మన గాదులన్నీ నింపబడడానికి, మనం గొప్ప ఆశీర్వాదంలోనికి వెళ్ళడానికి మనము దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, ఈ సంవత్సరము నిజంగా అనేకమైన జీవితాల్లో ప్రభా భయంకరమైనటువంటి బలహీనతలు, పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు, అనారోగ్యములు, ప్రియులను పోగొట్టుకున్నటువంటి అనేకమైన తండ్రి ప్రభు వేదనకరమైన పరిస్థితులు, అలాగనే అనేకమైన కుటుంబాల్లో నాయనా తండ్రి ఆర్థికమైన సమస్యలు, వేదనలు, దుఃఖములు దేవా తండ్రి మేము అవన్నీ పోగొట్టుకుని ఉన్నాం తండ్రి. నెమ్మది లేని తనము ప్రభా, స్వస్థత లేని తనము తండ్రి ప్రభా నాయన, కుటుంబాల్లో స్వస్థత లేదు, భార్య భర్తల్లో స్వస్థత లేదు, స్వస్థ బుద్ధి లేదు ప్రభా తండ్రి నాయన. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య స్వస్థ బుద్ధి లేదు తండ్రి నాయన. ఈ పరిస్థితులన్నీ రికవర్ చేయబడాలి ప్రభా తండ్రి. మరలా తిరిగి నాయన మేము వాటన్నిటిని దక్కించుకోవాలి తండ్రి. అందుకొరకే ఈ దినాన్న ప్రభా, ఈ యొక్క తండ్రి ప్రభా దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడినట్లు మమ్మల్ని మేము తగ్గించుకునిచ్చినాం, ఇదిగో పశ్చాత్తాపడుచున్నాం, మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ గొప్ప తండ్రి ఏమైతే మేము పోగొట్టుకుని ఉన్నామో అవన్నీ మాలో, మా కుటుంబాల్లో, మా సంఘములో ప్రభా తండ్రి నాయన దేవా ప్రభా రివైవ్ చేయబడడానికి మీరు సహాయం చేసి నడిపించండి. ఎవరి హృదయాల్లో అయితే ఈ యొక్క రివైవల్ వస్తుందో వారందరూ రికవర్ చేయబడతారని నమ్ముచున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్క వ్యక్తి ప్రభా తండ్రి నాయన ఈ యొక్క సమృద్ధిలోనికి అడుగు పెట్టడానికి, ఈ యొక్క సంవత్సరం ఉజ్జీవ సంవత్సరంగా ప్రభా ప్రతి నిమిషము ప్రభా తండ్రి నాయన ఈ యొక్క ఉజ్జీవంతో నింపబట్టడానికి ప్రభా, పోగొట్టుకున్న సమస్తమును తిరిగి సంపాదించుకోవడానికి ప్రభా తండ్రి నాయన, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా ఈ నూతన సంవత్సరంలో 2021లో ప్రభా తండ్రి నాయన గొప్ప ఆశీర్వాదమును, గొప్ప నెమ్మదిని, గొప్ప స్వస్థతను, గొప్ప తండ్రి ప్రభా నాయన దేవా తండ్రి తలాంతులతో మీరు నింపి ప్రభా అనేకులు ఎదుట సాక్షులుగా నీ నామాన్ని ఎత్తు పట్టుకున్నట్లు సంఘమును మీరు ఆశీర్వదించి దీవించమని మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరికి ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చు గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం మాకు దయచేయము, మరణస్తులు మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము, మమ్మ శోధన తేక కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మళ్ళీ కాపాటకు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికిను, ఈ యొక్క వాక్యం చేత బలపరచబడిన ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండి. నూతన సంవత్సర శుభములతోనూ ఆరోగ్యముతోనూ మరి ప్రాముఖ్యంగా సమస్త విషయంలో ఉజ్జీవముతో నింపబడిన వారై వారి గాదులు సంపూర్తిగా నింపబడినట్లును, ఆరోగ్యము చేత స్వస్థత చేత నింపబడినట్లును, ఆశీర్వాదం కలిగినట్లును దేవుని సహాయం అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం ఆశీర్వదించి దీవించును గాక. అన్ని విషయంలో సమృద్ధిని, నెమ్మదిని కలుగు చేసి ఈ నూతన సంవత్సరం శుభములతో మీ కుటుంబాలను నిండారుగా నింపును గాక. థ్యాంక్ యూ.